హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ శంకర్ అండి. మనం ఎమ్మగనూరు, అలాగనే కర్నూలు, ఆదోని, మంత్రాలయం, అలాగనే బళ్ళారి, రాయచూరు ఆ ఫీల్డ్కి విజిట్ చేసి నెక్స్ట్ ఆ ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇవాళ వచ్చేసరికి మనం జాండా ఫీల్డ్ విజిట్కి రావడం జరిగింది. పెరుగుతున్న మిర్చి ధరలకు రైతులకు తెలియజేద్దామని చెప్పేసి ఇవాళ చూసుకున్నట్లయితే ఇవాళ సండే అయిన మార్కెట్లో ఎదుగుతున్న అప్డేట్స్ మనకి రావడం జరిగింది. 2043 అలాగనే డబ్బీ వ్యాడికి అలా 341 ఈ రకాలు వచ్చేసరికి భారీ డిమాండ్ అయితే ఉంది. కర్ణాటక 2043 వచ్చేసరికి 20,000 రూపాయలు 24,000 రూపాయల మధ్య కొనుగోలు అవుతుంది. అలాగే డబ్బీ వ్యాడికి వచ్చేసరికి 34,000 నుండి 40,000 రూపాయలు కొనుగోలు అవుతుంది. 341 మొన్నటి దాకా 12,000 11,000 ఉండే మిర్చి ధర ఒకేసారి 17,000కి రావడం జరిగింది. ఇలా ధర పెరగడానికి కారణం ఏంటంటే మొన్న వచ్చిన వర్షాన్ని ముంతాన్ తుఫాన్ వల్ల చాలా తోటలు అంటే ఆగమైనాయి. 100%కి 30% తోటలు బాగున్నాయి, 70% ఆగమైనాయి. ఎందుకంటే ఈ సంవత్సరం వేసుకున్న విస్తరణ కూడా చాలా తగ్గింది. చాలామంది లాస్ట్ ఇయర్ 10 ఎకరాలు వేసుకుంటే ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసుకుంటున్నారు. అలా విస్తరణ కూడా తగ్గింది. ఎర్ర బంగారానికి కూడా డిమాండ్ అయితే రావడం జరిగింది. సో ఇది అయితే మార్కెట్ అప్డేట్స్. తేజ మిర్చి ధరానికి వచ్చేసరికి 15,800 రూపాయలు అయితే కొనుగోలు అవుతుంది. రానున్న రోజుల్లో మిర్చి ధర అనేది పెరిగే అయితే ఛాన్స్ అయితే ఉంది. పైగా ఏసీలో పెట్టుకున్న కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్న వేసి బస్తాలు అనేసి ఇప్పుడు తీయడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే టైమింగ్ ఉంటుంది. 6 నెలలకు ఒకసారి 6 నెలలకి ఒకసారి టైమింగ్ ఉంటుంది కాబట్టి ఆ టైమింగ్ కూడా అయిపోతుంది. ఆ టైమింగ్ లోపు మళ్ళీ వేసుకుంటే మళ్ళీ ఒక డబ్బులు ఎక్స్ట్రా అని చెప్పేసి తీయడం జరుగుతుంది. అలాగనే మనం ఇవాళ జాండా రావడం జరిగింది, ఫీల్డ్ విజిట్కి రావడం జరిగింది. ఎందుకంటే అటు ఉన్న క్రాపులు ఎలా ఉన్నాయి, ఇటు ఉన్న క్రాపులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూడటానికి రావడం జరిగింది. పూర్తి సమాచారం నెక్స్ట్ మండే రోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో వచ్చేసరికి లైవ్ ద్వారా తెలుసుకోండి. సో బాయ్, ధన్యవాదాలండి.